రంగుల వెలుగుల మెరిసే మా ఇల్లు, హృదయం నిండే ఆనందపు వెలుగు. సుక్కల్లా మెరిసే దీపాల సందడి, మనసుని తాకే సంతోష గీతం ఇది. ఎరుపు వెలుగు ప్రేమను చెప్పేలా, పచ్చని కాంతి శాంతిని నింపేలా. నీలి వెలుగు కలల్ని నడిపేలా, పసిడి వెలుగు భాగ్యాన్ని పిలిచేలా. ఇంటి ప్రతి మూలలో వెలుగుల హారం, సంతోష గీతం పాడే ప్రతి నిమిషం. రంగుల వెలుగుల మెరిసే మా ఇల్లు, హృదయం నిండే ఆనందపు వెలుగు. లేడీగ దీపాల తళుకుల్లో నవ్వులు, ఫెస్టివల్ వాతావరణం ప్రతిరోజు. గోడలపై నర్తించే రంగుల కిరణాలు, మనసులో పూయించే కొత్త కలం. చిరునవ్వులు పూసే కుటుంబ సమయం, ఈ వెలుగుల్లో వెలిసే ప్రేమ కథం. స్విచ్ ఆన్ చేస్తే స్వరమే వచ్చింది, రంగుల లోకంలో మనసే మరిచింది. ఇంటి ప్రతి క్షణం పండుగల మారిందే, ఈ వెలుగుల్లో జీవితం అందంగా మారిందే. రంగుల వెలుగుల మెరిసే మా ఇల్లు, సంతోషంతో నిండే మా కలల గుడిశం. హై ఫ్రెండ్స్, నమస్తే ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ ఇల్లు అనేది నిర్మించాలని కల ఉంటుంది. నిర్మించిన తర్వాత అయితే పెయింటింగ్ వర్క్, కలరింగ్ అయిపోయిన తర్వాత చివరిగా వైరింగ్ కోసం అయితే ఆలోచిస్తాం కదా. దానికోసం తెలిసిన వారితోనూ లేదా టెక్నీషియన్ ద్వారా చేపిస్తూ ఉంటాం. అయితే మాకు ఒక గిరిజన గ్రామం అయితే పని అయితే ఇచ్చారు. అదేనండి, మేము చేసిన పనిలో కొన్ని వీడియోల ద్వారా తీసినవి ముందుకు తీసుకొచ్చాము. ఇల్లు ఎలాగ ఉన్నదనేది, వర్క్ ఎలాగ ఉంటుందనేది మేము చేసిన కొన్ని ఖాళీ సమయాల్లోనైతే వీడియో తీయటం జరిగింది. అసలు హౌస్ వైరింగ్ అంటే ఏమిటి అని తెలుసుకుంటే కనుక, నేను తెలిసిన విధంగా అయితే కరెంటుని ఒక దగ్గర ఒక బోర్డు నుండి మొదలుపెట్టిన తర్వాత బోర్డు టు బోర్డు అలాగా అన్ని గదులకి సురక్షితంగా కరెంటుని పంపడాన్ని హౌస్ వైరింగ్ అని అయితే నేను చెప్తాను. వీటిని వేరేలాగా ఒకేలా అంటారేమో, తెలిస్తే కామెంట్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ అయితే హౌస్ వైరింగ్ ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది తెలియని వారికి మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా. హౌస్ వైరింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చండి. మొదటిది దాచిన వైరింగ్. దాచిన వైరింగ్ అనగా ఇవి పీవీసీ పైపులని గాడులు కొట్టి పైపులు అనేది లోపల కనిపించకుండా ప్లాస్టింగ్ ద్వారా చేపిస్తూ ఉంటారు. గైస్, ఇక్కడ చూడండి, ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఇక్కడ ఏంటంటే ఎంసీబీలు అనేది పెడతాం. ఎందుకంటే ఇల్లు మొత్తంగా ఎక్కడైతే బొట్టు వైర్లు లైన్ ఇస్తామో అక్కడ ఎక్కడైనా ఏ గదులనైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది రక్షణగా
కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క గదికి బోర్డులు అనేవి ఉంటాయి కదా, అది స్విచ్లు ఎందుకు పనిచేస్తాయని వేటిని కోసం అది అని తెలుసుకున్నట్లయితే, స్విచెస్ అనేది లైట్స్ అలాగే ఫ్యాన్స్ కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అలాగే సాకెట్ అనేది ప్లగ్ పాయింట్స్కి, ఒకవేళ టీవీ అలాగే అదర్స్ సాకెట్ మొబైల్ ఛార్జింగ్కి ఆ ప్లగ్ అనేది వాటి నుండి ఉపయోగిస్తూ ఉంటాము. చూడండి, అయితే ఇది కాలింగ్ బెల్ అనమాట. చూడండి, సో అది గైస్, అది పక్షి మాదిరిగా ఏంటంటే ఇది బెల్ పక్షి మాదిరి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది టీవీ బోర్డు గైస్. అయితే తొలి కస్టమర్ అయితే ఇది టీవీ బోర్డు అని అనుకున్నారు. తర్వాత ఇది సైడ్గా కోయించడం అయితే జరిగింది ఎక్స్ట్రాగా ఇక్కడ కావాలని. సో వీడియో చివరి దాకా చూసినట్లయితే మీరు దాని పక్కనే కోయడం జరుగుతుంది, మీరు గమనిస్తారు. గైస్ మీరు గమనించినట్లయితే వైర్లు లాగేసి బోర్డు కూడా లైన్ ఇచ్చేసాము. ఇప్పుడు ఒకటి ఏంటంటే సీలింగ్ లైట్లు అలాగే రూప్ లైట్లు అలాగే కొన్ని లైట్స్ అయితే ఫిట్ చేయాలి. కానీ పని అయితే పూర్తిగా ఉంది. కస్టమర్ నేను చెప్పింది ఏమిటంటే, యాక్చువల్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత వైరింగ్ దిగాలి, కానీ ఇక్కడ పుట్టి రాసిన వాళ్ళు అలాగే పెయింటింగ్ వేసిన వాళ్ళు మరి రాకపోవడంతో ఒక్కొక్క పనులు జరగాలని చెప్పేసి కస్టమర్ అయితే ఒక్కొక్క పని చేయాలి అలాగని చెప్పేసి ఇది వైరింగ్ లాగడం జరిగింది. గైస్ మీరు గమనించినట్లయితే ఆప్లో ఉన్నది అది ఏం బోర్డు అయితే ఏసీ పాయింట్ గైస్. అది ఏసీ పాయింట్ కోసం అయితే 25 amps ఎంసీబీ సర్క్యూట్ను అయితే వాడాము. అలాగే గోల్డ్ మోడల్ వచ్చేసి 4² అంటే 4.0² అయితే వాడడం జరిగింది. ఈ బోర్డు వచ్చేసి ఏమిటంటే ఇన్వర్టర్ బోర్డు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పాయింట్, ఇన్వర్టర్ ఛార్జింగ్ పాయింట్. ప్లగ్ ఇన్ పెట్టినట్లయితే ఇన్వర్టర్ ఛార్జింగ్ అవుతుంది. అలాగే ఇన్వర్టర్ నుండి బ్యాక్ వచ్చే బ్యాటరీ లైన్ అవుట్పుట్కి ఇక్కడ ప్లగ్ అవుట్ని ఇన్పుట్ చేస్తే ఎంసీబీ ఆన్ చేస్తే కనుక అలాగే ఇన్వర్టర్ లైన్ అనేది ఆన్ అయిపోతుంది. తద్వారా ఇన్వర్టర్ బ్యాటరీ ద్వారా అయితే పవర్ని వాడుకోవచ్చు. కస్టమర్ అయితే ఈ సాకెట్ని మొబైల్ ఛార్జింగ్ కానీ ఎక్స్టర్నల్గా కావాలి బ్యాటరీ నుండి అనడంతో మేము ఇది మీద అయితే పెట్టడం జరిగింది. గైస్ మనం ఇప్పుడు కిచెన్ రూమ్ వెళ్ళిపోతున్నాము. ఇది కిచెన్ రూమ్ అండి. ఈ కిచెన్ రూమ్లో ఏమేమి పాయింట్లు పెట్టామనేది తెలుసుకుంటే కనుక మీరు చూడొచ్చు. ఇక్కడ 2 సాకెట్లు వేసామండి. ఇక్కడ ఏమిటంటే ఫ్రిడ్జ్ పాయింట్ అలాగే ఏదైనా హెవీ సాకెట్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఇది కస్టమర్ నిర్ణయంతోనే 2 సాకెట్ని అయితే పెట్టడం జరిగింది. ఈ బోర్డు వచ్చేసి ఏమిటంటే ఎలక్ట్రికల్ ద్వారా పనిచేసే ప్రతి గ్యాడ్జెట్స్ని వాడుకోవచ్చు. ఉదాహరణ ఎలక్ట్రికల్ కుక్కర్స్, గ్రైండర్, మిక్సీ, జార్ ఇటువంటివి ఇక్కడ ఈ బోర్డులో అయితే మనము ఇంపోర్ట్ చేసి సగ్గాన్ని అయితే వాడుకోవచ్చు. దానికోసం మేము వాడిన వైర్లు ఏమిటంటే 60 amps సర్క్యూట్, అలాగే వైర్లు వచ్చేసి 2.0 వైర్ వాడాము. ఈ బోర్డు వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్ స్విచ్ అలాగే రెగ్యులేటర్ అలాగే 6 amps సాకెట్ని అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదేనండి లోపల బెడ్రూమ్ నుండి ఇన్వర్టర్ స్విచ్ని ఆన్ చేస్తే ఇక్కడ వచ్చి వెలుగుతుంది. అదే పాయింట్ అక్కడ హోల్డరు.
ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇది బాత్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్రీజర్ కోసము ఈ బోర్డుని అయితే వాడడం జరిగింది. ఇక్కడ 16 amps స్విచ్ కానీ సాకెట్ కానీ వాడడం జరిగింది. అలాగే వైర్ వచ్చేసి 2.0 వాడడం జరిగింది. అలాగే ఈ హోల్డర్ పాయింట్ వచ్చేసి ఇది పైన గడప నుండి ఆపరేటింగ్ అవుతుంది. ఇదిగోనండి ఇక్కడ నుండి ఆపరేటింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? గైస్ మీరు గమనించినట్లయితే గడపను కూడా ఒక హెవీ సాకెట్ని స్విచ్ని కూడా అయితే వేయటం జరిగింది. ఎందుకనేసి అంటే గడప దగ్గర మరి వాషింగ్ మిషన్ వాడుకోవడానికి నాకు వీలుగా ఉండాలని చెప్పేసి కస్టమర్ వేయించారు. అందుకోసం గడప దగ్గర అయితే హెవీ సాకెట్ స్విచ్చెస్ అనేవి అయితే మేము వేసాము. ఇప్పుడైతే మనం డాబా పైన అయితే వెళ్దాం రండి. ఇక్కడ ఒక బోర్డు వేయడం జరిగింది, అదేనండి 4 మార్జినల్ బోర్డు. ఇక్కడ వచ్చేసి ఒక 6 amps సాకెట్, అలాగే 6 amps స్విచ్చెస్, లైట్, అలాగే సాకెట్ వచ్చేసి సమ్మర్లో టేబుల్ ఫ్యాన్ ఇంపోర్ట్ చేసి వాడుకోవడానికి ఇస్తే మేము సాకెట్ వేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు సర్క్యూట్ ఎంసీబీలో మనం చెప్పుకుంటే కనుక హాల్ రూము అలాగే బెడ్రూము కలిపి 10 amps ఎంసీబీని అయితే వేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి గడప నుండి అలాగే ఎలివేషన్ లైట్ గోడకి పైన అలాగే డాబా పైన కొరకనైతే ఒక 10 amps ఎంసీబీ వేయడం జరిగింది. అలాగే ఏసీ పాయింట్ కొరకు అయితే 25 amps ఎంసీబీని అయితే వేయడం జరిగింది. అలాగే కిచెన్ పాయింట్ వచ్చేసి అయితే 25 amps ఎంసీబీ. ఇక్కడ 2 వేస్తామండి. ఇదొకటి. సో బ్రైట్నెస్ అయితే చాలా బ్రైట్ ఉంది. వీడియోకి లైక్ ఉంటుంది ఫ్రెండ్స్. పేపరింగ్ ఉంది, కలరింగ్ ఉంది. సో అందరికి వైరింగ్ వేసేస్తున్నారు. ఇది వర్క్ అయినప్పుడు ఫ్రేమ్ తీసేసి వర్క్ చేయమన్నాను. ఓకే, బయట ఒక సూప్ లైట్ ఉందని నేను చూడండి లైట్ వేస్తాను. ఇదేనండి కస్టమర్ అన్నయ్య ఏమైతే మనసు మార్చుకున్నాడు. ఏదైతే టీవీ బోర్డు అనుకున్నాడో అది టీవీ బోర్డుకి సైడ్ పెట్టినప్పుడు వైర్ లాంగ్ అయిపోద్ది, అందుకు అడిషనల్గా పక్కన కావాలి అనేసి అంటే కస్టమర్ చెప్పిన విధంగా బోర్డు ఇక్కడ కావాలి అనేసి అంటే మేము ఇది అడిషనల్గా పెట్టడం జరిగింది బోర్డుని అయితే. అప్పుడు ఇక్కడ టీవీ బోర్డులు అనేది 2గా చెప్పుకోవచ్చు. మొత్తం ఆన్ చేయి, ఏ స్విచ్ అదే. ఓకే, గైస్ సీలింగ్ లైట్ ఫిట్ చేసి భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనం చేసిన తర్వాత తీసుకుంటూ ఇప్పుడైతే
ఫిక్స్ చేసిన లైట్లు వేద్దాం. కలర్ ఏ విధంగా ఉన్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్. గైస్ చూడండి, ఈ స్విచ్ బోర్డు చిన్న లైట్లు, దాని లైన్. ఓకే, ఇది వచ్చేసి కనిపిస్తుంది లేదు, ఇది ఈ మోడల్. అది ఒకే స్విచ్ అయింది అది. సో ట్యూబ్ లైట్. సో ఇది ఇప్పుడు ఇక్కడ 2 ప్యాన్లు అలాగే మధ్యన జూమర్ లైట్ ఫిక్స్ చేయడం అంతే. ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఇక్కడ అయిపోయినట్టే. తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చూస్తుండండి. ఓకేనా గైస్. ఇప్పుడు నేను ఫ్యాన్ ఇప్పేసి ఇన్స్టాలేషన్ అనేది చేయాలి గైస్. సో ఇది క్రాచ్ అవ్వకుండా క్లాత్ అయితే ఇక్కడ పెట్టాను ఇది. సో ఇది లైట్లు యొక్క డొక్కులు అనమాట. గోల్డ్ మెడల్ కంపెనీ ఫ్యాన్. ఈ ఇన్స్టాలేషన్ ఇప్పుడు చేస్తున్నాను. సో ఇది ప్లాంట్లో అండ్ ఇది వాటర్ వేసేది. ఫ్రెండ్స్, ఇప్పుడు జూమర్లో అయితే ఫిట్ చేయాలి. అయితే వచ్చిన రెడీమేడ్ అయితే చాలా పొడవు ఉంది. ఓకేనా. ఈ లైట్ అనేది ఫస్ట్ టైం పడుతున్నాను. చాలా ఎగ్జైటింగ్ ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడను. ఇది ఎంత అయిందండి? ఇది 3000. 3000. ఈ ఒకటే 3000 అంట. సో అదన్నమాట. సో సీలింగ్ లైట్లు, తర్వాత రూమ్లు ఈ రూమ్కి ప్రస్తుతం అయిపోయింది. ఒకటే బెడ్రూమ్ ఉంది. తర్వాత వైరింగ్ కంప్లీట్. Mali ya. Mari pula. Yes, sir. Okay. గైస్, ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్తున్నాము. చూడండి, బెడ్రూమ్ అయితే వర్క్ అవుతుంది ప్రస్తుతం. అయితే రూప్ లైట్లు, సీలింగ్ లైట్లు ఫిట్ చేయడం ఉంది. సో ఇదేనండి బెడ్రూము. అలాగే ఒక పెద్ద ఫ్యాన్ ఇన్స్టాలేషన్ కూడా ఉందండి.
అన్న పొడవుగా అయిపోయింది మళ్ళా. పొడవుగా అయిపోతే కొలత పెట్టేసేసుకోవాలి. ఓకే. ఎందుకంటే సరిగ్గా అంటే అంత పొడవు పండలేదు క్రోత్ నాకు బయట తీసి మిగిలితే గుండె క్రోత్ నడపడానికి పొట్టుగా అయిపోయింది కానీ ఫ్రెండ్స్, మీరు వీడియో చూసినట్లయితే అర్థమైపోద్ది. పవర్ ఉన్నగా వర్క్ చేస్తుంది కన్నా అనొచ్చు. వైరింగ్ ప్రాపర్గా ఉంటే షార్ట్ అనేది తప్పించుకోవచ్చు. కొద్దిగా షార్ట్ నార్మల్గా వస్తుంది నోట్ల లైన్. సో అది లైట్ ఆపితే చీకటిగా ఉంటుంది, పని చేయడానికి ఇబ్బంది ఉంది కొంచెం, అందుకని. సో వైరింగ్ అనేది ఎక్కడ చూసి ట్రై చేయకండి, చాలా తెలియదు. సో తెలియనట్టయితే ఇలాగ ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్విచ్ ఆఫ్ చేయాలి. ఓకే అన్న ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ సైడ్ ఇది ఆర్జీబీ చూస్తున్నారు కదా, ఇది ఆర్జీబీ. ఇది పింక్ కలర్ స్టాండర్డ్ కలర్ అన్నమాట. సైడ్ వచ్చే ఆర్జీబీ లైట్స్ ఉంటుంది. ఇప్పుడైతే బెడ్రూమ్ వచ్చేసామంటే బెడ్రూమ్ అవుతుంది. చుట్టూరా ఇది సీలింగ్ అయితే లైట్ అనేది కనెక్షన్ ఇన్స్టాలేషన్ పెద్ద పైన చూడండి. ఇది బెడ్రూము, తర్వాత కిచెన్ రూము. సో ఇది ఒకటి ఉంది చూడండి. సరిపోయిందా? కరెక్ట్. అయితే ఫ్రెండ్స్, మనం వైరింగ్లో 2 రకాలనే చెప్పుకున్నాం కదా. ఒకటేమో దాచిన వైరింగు, అది గోడ లోపల ప్లాస్టింగ్ ద్వారా చేస్తారు, అది చూడడానికి నీట్గా ఉంటుంది, ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. రెండోది వచ్చేసి బయట వైరింగు, ఇది పూరిళ్ళకి అలాగే రేకుల షెడ్లకి ఎక్కువగా ఇది వేస్తూ ఉంటారు. ఇది గోడ మీదనే వైర్లు వేస్తారు, అలాగే ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ అనేది సులభంగా ఉంటుంది. అది ఫ్రెండ్స్, అయితే మేము చేసిన ఈ రూప్ లైట్లు, సీలింగ్ లైట్ల వర్కుల్లో అయితే రూమ్ మొత్తం చీకటిగా ఉన్నది గైస్. అందుకోసం పవర్ ఉండగానే అయితే మేము వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే నోటర్ అనేది షాక్ కొట్టదు అంతగా, సీమ తగిలిన సీమ మాదిరిగా సరసరమని అంటుంది. మెయిన్గా ఫేస్ అనేది తగలకుండా చూడాలి. అది తగలకుండాలంటే ఖచ్చితంగా స్విచ్ నుండి రన్ అవుతుంది కాబట్టి ఫేస్ ఖచ్చితంగా ఆఫ్ అయి ఉండాలి. పొరపాటున ఆన్లో ఉంటే కనుక
వైరు పేసి వస్తుంది, పొరపాటున పట్టుకున్నట్లయితే చాలా డేంజర్ అనమాట. అది విషయం. అది ఒక టెక్నీషియన్గా తెలిసిన వారికే అది గుర్తించేసి స్విచ్ అనేది ఆఫ్ చేసుకొని పవర్ ఉండగానైతే మ్యాక్సిమం చేస్తూ ఉంటారు. ఇలాగనే ఎవరైనా ట్రై చేయకండి. వైరింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే ప్రమాదానికి గురవడం బాధ్యతం అవుతాము. సో అది విషయము. వీడియోనైతే ఇంతేనండి. Jadi 3 bulan. Oh, oke.